హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆగ్రా. సో నిన్న వ్లాగ్ చూశారు కదా, ఆగ్రాలో స్టే చేశాను. ఈ హోటల్ వ్యూ పాయింట్ నుంచి నాకు తాజ్మహల్ అయితే కనిపిస్తుంది. బట్ నిన్న నైట్ అంతా చీకటిగా ఉండడం వల్ల షేడ్ మాత్రమే కనిపించింది. బట్ ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ అయింది, మోస్ట్లీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకసారి అయితే టైం అరౌండ్ ఇప్పుడు 6:15 అట్లా అవుతుంది. సో పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం తాజ్మహల్ కనిపిస్తుందో లేదో. అండ్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది నాకు. సో వెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి తాజ్మహల్ని. వరల్డ్స్లో 7 వండర్స్లో ఇది ఒకటి, అది అందరికీ తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము. సో 7 వండర్స్లో ఒక వండర్ అయినటువంటి తాజ్మహల్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదైతే మా హోటల్. ఇక్కడ బండి అయితే పార్క్ చేస్తాను. సో రెస్టారెంట్ లాకుండే ఇప్పటివరకు. చూపినా అనుకున్నా ఇక్కడ నుంచి, బట్ చూపిస్తా. ఒకసారి చూడండి, నా ముందే ఉంది, అంటే కొంచెం దూరంలోనే ఉంది, బట్ కనిపిస్తుంది మనకి, క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ చూపిస్తాను. అది కనిపిస్తుందా తాజ్మహల్? ఇదంతా కూడా ఇంకా ఓల్డ్ ఆగ్రా. ఇదంతా ఓల్డ్ ఆగ్రా. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది, పెద్ద దూరం కూడా వెళ్ళలేదు. జస్ట్ 100 మీటర్స్ దూరంలో. నేను అక్కడి నుంచి యాక్చువల్ 2 గేట్స్ ఉంటాయి మరి. సో ఇదేమో చాలా పక్కనే ఉంది నాకైతే. ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇక్కడ నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ ఉంటుంది అనుకోండి వాకబుల్ డిస్టెన్స్ ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇంకా అది తాజ్మహల్ ఎంట్రీ అని చెప్పేసి చాలామంది ఫారినర్స్ వస్తున్నారు వాళ్ళే, ఎందుకంటే 7 వండర్స్లో ఒకటి కాబట్టి కంపల్సరీ వస్తారు. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి. జనరల్ టికెట్ హోల్డర్స్ 50 రూపీస్ అండ్ మహిళ 50 అండ్ 250 రూపీస్ ఇంకా టికెట్స్ ఉన్నాయి. సో ఎంట్రన్స్ దగ్గర నుంచి ఒక 300 మీటర్స్ ముందుకు వస్తే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ ఆన్లైన్ స్కామ్స్ ఎక్కువ ఉన్నాయి. చాలామంది ఆన్లైన్ కావాలని చాలామంది అడుగుతున్నారు. బట్ టికెట్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ. సో ఇదే ఆన్లైన్ కౌంటర్. ఇంకా టికెట్ చేస్తున్నారు. ఓన్లీ క్యాష్ అంట ఫర్ జెంట్స్. సో ఇదే ఇంకా టికెట్ 250 రూపీస్ తీసుకున్నా. యాక్చువల్ అయితే 50 రూపీస్ అయితే జస్ట్ ఎంట్రన్స్ వరకే ఉంటుంది, అంటే లోపల దాకా పోనీయరు. 250 రూపీస్ అయితే లోపల దాకా వెళ్ళొచ్చు, లోపల పై దాకా ఎక్కొచ్చు. సో అందుకని ఇంత దూరం వచ్చాక ఇంకా 50 రూపీస్ తీసుకోవడం ఎందుకు, బయట నుంచి కూడా చూడవచ్చు. అందుకని 250 రూపీస్ అయితే తీసుకున్నాం దగ్గరికి వెళ్ళడానికి. ఇదేమో ఎంట్రన్స్ ఈస్ట్ గేట్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ మనం. ఈస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇది చూడండి, లోపలికి ఇలా ఉంది. సో ఇప్పుడు ఏదైతే మీకు ఎంట్రన్స్ చూపించానో అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి. సో ఒక జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, 100 మీటర్స్ కూడా ఉండదు. అక్కడి నుంచి మళ్ళీ టికెట్ చూపిస్తే లోపలికి ఎంట్రీ ఇస్తారు. సో ఇది 7 వండర్స్లో ఒకటి కాబట్టి చాలా ఫారినర్స్ ఉన్నారు. యాజ్ యూజువల్ ఇంకా వండర్స్ అన్నాక వస్తారు కదా. సో ఎంట్రన్స్ దగ్గర మనకి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయితే ఏం అలవ్ లేదు. బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడ ఫ్రీ లాకర్ ఉంది. జస్ట్ ఎంట్రన్స్ పక్కనే ఫ్రీ లాకర్ అయితే ఉంది. దానిలో ఫ్రీ లాకర్ ఉంది, ఫ్రీ అందులో పెట్టుకోవచ్చు. ఈ మన గైడ్ అన్న మనం వదలట్లేదు ఇంకా. సో ఇది ఎంట్రన్స్, ఇక్కడ ఎంట్రన్స్. సో నా యాక్చువల్లీ నేను మైక్ తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కూడా లోపలికి అలౌ చేయట్లేదు. సో టోకెన్ ఇవ్వలేదు. వితౌట్ బ్యాగ్ తీసుకొస్తే అలౌ లేదు. ఖాళీగా ఓన్లీ నా దగ్గర మైక్ ఉండే, చిన్న మైక్ ఉంది. సో వాడు తీసేసుకున్నాడు. మరి ఇస్తాడా ఇడా అని తెలియదు. ఇంకా నేనైతే 50 రూపీస్కి అంత బేరం కూర్చుకున్నా. బట్ ఇంకా అది ఇస్తాడా ఇడా అని తెలియదు.
అదే ఐ థింక్ 2500 ఏమో అనుకుంటుంది ఛార్జ్. ఏదో స్కామ్ అయితే జరుగుతుంది, వాడైతే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనీ. సో ఫ్రీ దగ్గరికి 50 రూపీస్ వచ్చింది దానికి, అదే కదా బెటర్. అండ్ సో నేనైతే గైడ్ని ఒక 200కి అయినా అడుగుతున్నాను, మరి వస్తాడేమో చూడాలి. ఇదే మన గైడ్ బ్రో. आपको 200 रुपये में चला आपके साथ लौट के आएगा तो आपको मार्बल का काम भी दिखाएगा, जो मार्बल का काम होता है ना वो कैसे किया जाता है। और आगे का फेमस बेम्बू बनाने का साड़ीज है वो कैसे बनाया जाता है, ये आपके टिकट के साथ ही कॉम्प्लीमेंट्री है। तो सारा कुछ आपको दिखाएगा, घुमाएगा, बताएगा। ठीक है ठीक है. सो इनका ये मेन एंट्रेंस है, ये तो मेन एंट्रेंस है ना? नहीं, अभी मेन एंट्रेंस नहीं है, ये तो अभी ईस्ट गेट। ये तो क्या है पूरा? ईस्ट गेट सामने में वेस्ट गेट। ये आपका ताजमहल का कोर्ट यार्ड, खाली ईस्ट वेस्ट दो ही गेट। एंट्री फ्रॉम द ईस्ट एंड द वेस्ट। ओके. एंड यू कम फ्रॉम सनसेट सनराइज है, राइट? ओके. ताजमहल की जो स्टार्टिंग होती है खुलने की, वो सुबह सनराइज होने से आधे घंटे पहले, ओके, और शाम को सनसेट होने से आधे घंटे पहले होने के बाद। हाँ, अच्छा. एंट्री जो है वो बंद होता है। यहाँ पे का कोर्ट यार्ड है, जैसे बिग कॉम्प्लेक्स होता है ना एंट्रेंस के लिए, ऐसे ही ये ताजमहल के लिए खाली एंट्रेंस का गेट है। वो सामने में जो गेट है ये ताजमहल का रॉयल एंट्रेंस गेट है, मैन एंट्रेंस। तो गेट एंट्रेंस गेट है? या ओके. When you go inside the main entrance, then you see from there this is the main mausoleum. Yeah. Okay. Mausoleum means like a Mumtaz Mahal. Mumtaz. Yes, Mum as a beauty, Mahal as a palace. Okay. Very beautiful crown palace. आप ब्लॉगर हो क्या? Yeah. So you are looking the stones, the red one. This is a very small town. The name of Dhalpur. So दालपुर से इधर लेकर आया ये स्टोन. According to that time, the stones is came by camel cart, horse cart, elephant cart. Very bigger pieces you came in Agra. Then, after making in Agra by handmade, then complete the design. You see the design? Yeah. This is all like a handmade. मैं आपको उधर से इसीलिए लेके आया हूँ कि उधर में लोग नहीं आते। आप मेरी बात अच्छे से रिकॉर्ड पहले से सुन लेते। సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అంట, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ సరౌండింగ్ చూడండి ఎట్లా ఉందో. సో దీనికి ఈస్ట్ ఇంకా వెస్ట్ గేట్స్ మాత్రమే ఉన్నాయి, ఒకటి సన్ రైజ్ ఒకటి సన్సెట్. సో ఇప్పుడే సన్సెట్ అవుతుంది చూడండి, సారీ సన్ రైజ్ అవుతుంది చూడండి. సో ఇది సన్ రైజ్కి హాఫ్ అన్ అవర్ ముందు, సన్సెట్ తర్వాత సన్ రైజ్కి హాఫ్ అన్ అవర్ ముందు ఓపెన్ చేస్తారు, అలాగే సన్సెట్కి హాఫ్ అన్ అవర్ తర్వాత క్లోజ్ చేస్తారంట. సో అరౌండ్ 6 to ఇంకా మళ్ళీ 6 అనుకోండి టైము, 6 to 6 ఓపెన్ ఉంటుంది. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది చూడండి, కనిపిస్తుందా? ఇప్పుడే ఇంతమంది ఉంటే ఇంకా హాఫ్ అన్ అవర్కి ఇంతమంది ఉండాలి చూడండి. సో ఇదంతా సరౌండింగ్ చూడండి, మనం ఎంటర్ అయింది అక్కడ నుంచి, అలా ఎంటర్ అయ్యి ఇలా వచ్చేస్తుంది. సో ఇది వెస్ట్ గేట్, ఇది వెస్ట్ గేట్, ఇది చాలా దూరం ఉంది నా హోటల్ నుంచి. ఈస్ట్ గేట్ ఏమో జస్ట్ వాకబుల్ 100 meters దూరంలోనే ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా సో ఇది మొత్తం మ్యాప్, తాజ్మహల్ మ్యాప్. సో ఈస్ట్ వెస్ట్ గేట్స్ ఇవి, మధ్యలో తాజ్మహల్ ఉంది. వావ్, ఎప్పుడు ఫోటోలలో ఇమేజ్లో చూడడం కానీ ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నా. టైం అరౌండ్ 7 అవుతుంది, 7కి ఇంతమంది ఉన్నారు చూడండి. అండ్ లేట్ అయిన కొద్దిగా అక్కడ ప్లేస్ కూడా దొరకదు మనకు ఫోటో తీసుకోవాలంటే.
సో ఇదే తాజ్మహల్. ఇంకా చాలా భయపెట్టిస్తున్నాడు. ఒక గైడ్తో రావడం వల్ల ఒక అడ్వాంటేజ్, ఇంకోటి ఏమో డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే ఫొటోస్ చేయడానికి, అంటే సింగిల్గా వస్తే ఫోటో తీయడానికి బాగా పనికొస్తాడు. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అడుగుకే భయపెట్టిస్తాడు, వీడియోస్ తీయకండి అని. ఇక్కడ వాళ్ళు ఉన్నారు పోలీస్. యాక్చువల్లీ అది రియలే. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చూసా. ఒక వీడియో తీస్తే పర్సన్కి 1000 రూపీస్ ఫైన్ వేస్తారు. సో అనవసరంగా ఎందుకు తీసుకోవాలని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. అండ్ అలాగే ఫోటో ఇంకా ఎంత దూరం వచ్చాక వీడియో తీయకుంటే వెళ్ళాలని చెప్పేసి అలా కూడా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే గైడ్ తోటి అంతా మనకు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని దాని తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి అనిపిస్తుంది. సో అది ఇంకా అడ్వాంటేజ్ వచ్చేసి మన ఫొటోస్ అనేది తీస్తాడు. సో అందుకే ముందు ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని దాని తర్వాత గైడ్ అయితే వెళ్ళగొట్టి దాని తర్వాత మళ్ళీ పీస్ఫుల్గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. గైడ్తో తీసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది. అది ఫాస్ట్గా తీసుకెళ్తాడు అన్నీ. ఓకే చెప్పిన ఎందుకంటే నెక్స్ట్ క్లయింట్ని వెతుకుంటాడు కాబట్టి. సో అది ఇంకా స్కూల్ పిల్లలు వస్తున్నారు చూడండి చాలామంది. సో ఎర్లీ మార్నింగ్ ఎందుకు వస్తారంటే ఇక సన్లైట్ పడుతుంది అందుకని చెప్పేసి ఎవరైనా కూడా అంటే ఫారినర్స్ అందరు కూడా ఎర్లీ మార్నింగ్ వస్తారు. సో అక్కడ లైట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి సన్లైట్ మీద. 6021లో కట్టేసి 6053లో కంప్లీట్ చేస్తాడంట షాజహాన్. సో షాజహాన్కి 3 వైఫ్స్. ఫస్ట్ ఇది ముంతాజ్ వచ్చేసి 3rd వైఫ్. ఆమె కోసం యాక్చువల్లీ అది కట్టించాడు. సో ఇందులో 2 టోమ్స్ ఉన్నాయి, అంటే షాజహాన్ ఇంకా అలాగే ముంతాజ్. సో యాక్చువల్లీ మనకి బయట చూపించేది వచ్చేసి అది ఫేక్. మనకి జనవరి 25th, 26th, 27th 3 డేస్లో పబ్లిక్ని కిందికి అలో చేస్తారంట. జనవరి 25th, 26th, 27th. సో ఆ టైంలో వస్తే మనకి రియల్ టోమ్స్ చూడొచ్చు అంట, కింద ఉన్న టోమ్స్. అండ్ ఇవన్నీ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ కలర్స్ అన్నీ లాంగ్వేజ్ ఉంది కదా, అదంతా అరబిక్ లాంగ్వేజ్ అంట. సో దీన్ని బిల్డ్ చేసింది ఒక 20,000 పీపుల్ అంటే. అందులో ఏషియన్, ఇంకా అరబిక్, ఇంకా పర్షియన్ వాళ్ళు ఉన్నారంట. సో ఇండియన్ వాళ్ళు ఎవరు అప్పుడు యూజ్ చేయలేదంట. సో అరౌండ్ ఒక 22-23 ఇయర్స్ ఏమో టైం పట్టిందంట ఇది బిల్డ్ చేయడానికి. సో మనకి ఎదురుగా కనిపించేది అది మస్జిద్ అంట. సో ఎవ్రీ ఫ్రైడే అది తాజ్మహల్ క్లోజ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఫ్రైడే ముస్లిమ్స్ లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ నమాజ్ చేసుకొని వెళ్తారంట దీంట్లో. సో ఇది కనిపిస్తుంది కదా అదే. అండ్ ఇది ఒక టోంబు. అండ్ ఇది వచ్చేసి యమునా రివర్. ఇది వచ్చేసి యమునా రివర్. అక్కడ మనకి ఫాగ్ ఉంది, లేకుంటే మనకి అక్కడ రెడ్ ఫోర్ట్ కూడా ఉంది. రెడ్ ఫోర్ట్ కనిపిస్తుంది చూడండి అక్కడ, కొంచెం మీకు ఒక షేప్ టైప్ కనిపిస్తుంది కదా, అంతా కూడా ఆగ్రా ఫోర్ట్ అది. యాక్చువల్లీ అక్కడే ఉండేవాళ్ళు ఈ షాజహాన్, ముంతాజ్ వాళ్ళంతా కూడా. సో ఇది జస్ట్ టోమ్ టైప్, అది జస్ట్ మనకి సమాధి లాగా అంతే. అండ్ స్టేట్ కనిపిస్తుంది వచ్చేసి మనకి షాజహాన్ ఫస్ట్ ఈ తాజ్మహల్ అయితే బిల్డ్ చేశాడు కదా, దాని తర్వాత ఆయన కోసం ఒక బ్లాక్ది సేమ్ తాజ్మహల్ లాగానే ఒక బ్లాక్ ఫోర్ట్ లాగా చేద్దాం అనుకున్నాడంట. సో అది ఔరంగజేబ్కి అప్పుడు నచ్చకుంటే దాన్ని వదిలేశారంట. అది జస్ట్ అది బేస్ చేసి వదిలేశారంట. వెదర్ అంతా కొంచెం ఫాగీగా ఉంది. మనకి ఫాగ్ అంతా వెళ్ళిపోతే అక్కడ మనకి అక్కడ ఫోర్ట్ కనిపిస్తుంది. సన్ రైజ్ చూడండి ఇక్కడ అవుతుంది సైడ్కి, అది సన్ రైజ్.
स्टोन का नाम क्या है वो बोला था? अंदर में हाँ अंदर में हाँ स्टोन का नाम ब्लू है, लैपिस लाजुली। नहीं वो अंदर नहीं, वो वाइट कलर का। व्हाइट वाला है आपका संजय मामा मार्बल मकाना। मक्का मकाना कलर्स वाला कलरफुल जो स्टोन है वो आपके सेमी प्रेसियस स्टोन है। सेमी प्रेसियस, लैपिस लाजुली, कार्लियन, नलाकाई, मल्टीपल। अच्छा राजा मंकी होगा। तो ये क्या है? ये गेस्ट हाउस है, मेहमान खाना। మెహన్ ఖాన్ గెస్ట్ హౌస్. गेस्ट हाउस అచ్చా. मेहमान खाना। ఈ సైడ్ నుంచి వ్యూ ఇదేమో గెస్ట్ హౌస్ అంట, మెహన్ మాల్ అంటే గెస్ట్ హౌస్ అంట ఇది. సో ఇది 7 వండర్స్లో ఒకటిగా ఇన్ని ఇయర్స్ నుంచి ఎందుకుంటుందా అనేది మనకు ఒకసారి లోపలికి వెళ్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే వితౌట్ పెయింటింగ్స్ అసలు ఆ స్ట్రక్చర్ ఎలా తీసుకొచ్చారో నిజంగా అర్థం కావట్లేదు అప్పుడు. ఎందుకంటే ఇది మొత్తం అది స్టోన్తో చేసింది మొత్తం. 81 మీటర్స్ ఏమో ఉందంట ఇది మొత్తం హైట్. సో 81 మీటర్స్ కూడా కంప్లీట్గా ఆ స్టోన్తో, మఖానా అనే స్టోన్తో చేసిందంట. ఆ స్టోన్ రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారంట. రాజస్థాన్లో ఒక ప్లేస్ చెప్పాడు గైడ్. కంప్లీట్గా అది ఇప్పటికీ ఉందంట కానీ బట్ ఇప్పుడు అంత వాల్యూ లేదంట దానికి. సో ఆ స్టోన్ అయితే దొరుకుతుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ చెప్పాయి కదా అది అందులో ఇంకా మల్టిపుల్ కలర్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా స్టోన్స్తో చేసినవే. అందుకేనేమో ఇంత 7 వండర్స్లో అంటే ఇప్పటివరకు ఒక వండర్స్లో కొన్ని పోయి మళ్ళీ రీప్లేస్ అవుతూ వచ్చినాయి. బట్ ఎప్పుడైతే ఈ 7 వండర్స్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఈ తాజ్మహల్ అనేది 7 వండర్స్లో ఒకటిలాగా ఉంటుంది అప్పటి నుంచి. దీన్ని చూడడానికి ఎక్కడి నుంచో పబ్లిక్ అయితే వస్తున్నారు. మెయిన్గా మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ లేచి సన్ టైంలో అది పడే రిఫ్లెక్షన్స్ మేజర్గా అది సన్లైట్ పడే రిఫ్లెక్షన్స్ ఉంటాయి కదా లోపల, దానికోసం. అందులో లైట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ న్యాచురల్ లైట్ కదా, అటువి ఇప్పుడు మన లైట్స్ ఉంటాయి కదా, లైట్స్ కూడా ఒకటి పెట్టారు. అందులో లైట్స్ కానీ అసలు ఏముండవు, మొత్తం చీకటిగానే ఉంటుంది. ఒకే ఒకటి ఉంటుంది, ఏంటంటే జస్ట్ అది లైట్కి మన నేచర్ లైట్కి డిఫరెన్స్ చెప్పడానికి ఒక లైట్ పెట్టారు. ఒక లైట్ అంటే అది గోడ మీద పడితే వైట్, నార్మల్ లైట్ వైట్ కలర్ లైట్ వైట్ లాగానే పడుతుంది. బట్ సన్లైట్ వచ్చేసి గోల్డెన్ కలర్లో పడుతున్నాయి. అదే అక్కడ డిఫరెన్స్. అంటే ఇప్పుడు వైట్ రిఫ్లెక్షనే రావాలి కదా, బట్ గోల్డెన్ పడుతుంది. అంటే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. అంటే ఈ సన్లైట్స్ అనేది తాజ్మహల్ మీద పడితే మెరుస్తుంది మొత్తం. ఆ స్టోన్ అనేది మెరుస్తుంది. అందులో మల్టిపుల్ మినరల్స్ సంథింగ్ ఏదో అని చెప్పాడు. మల్టిపుల్ కలర్స్ టైప్ ఉన్నాయంట. సో అందుకే సన్లైట్ అనేది డైరెక్ట్ ఒక సైడ్ నుంచి చూస్తే మెరుస్తుంది మొత్తం తాజ్మహల్ని. ఈ కార్నర్ ఉంది కదా ఇక్కడ, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆ సైడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా మెరుస్తుంది మొత్తం. సో అది తాజ్మహల్ గురించి. అండ్ మొబైల్ అయితే చాలా రిస్ట్రిక్షన్ ఉంది, లోపలికి అసలు అలో లేదు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే మనకి చెప్తారు, ఏమంటారు, సైన్ బోర్డ్స్ ఉన్నాయి అన్నీ కూడా, మొబైల్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి. సో అదే లోపలైతే తీయకూడదు, టోమ్ లోపలైతే అస్సలు తీయకూడదు, చాలా రిస్ట్రిక్షన్ ప్లేస్ అది. సో మనకు కనిపించేటివి ఒరిజినల్ కాదు, 6 feet లోపల ఉంటుందంట. అది January 25th, 26th, 27th డేస్లో తీస్తారంట. సో ఆ టైంలో పబ్లిక్ కూడా అలా ఉంటుందంట. సో ఆ టైంలో వస్తే రియల్ టోమ్స్ చూడవచ్చు అంట, అదే సమాధిలో చూడవచ్చు, ముంతాజ్ ఇంకా షాజహాన్వి. సో సన్లైట్లో ఇది చూడండి, నిజంగా చాలా బాగుంది. ఇట్లా కట్టారేమో 20,000 మెంబర్స్ అంట, 20,000 మెంబర్స్ దీన్ని కట్టారు. అది కూడా మన ఇండియన్స్ అయితే కాదంట, పర్షియన్, ఏషియన్, ఇంకా అలాగే ఏషియన్లో కొన్ని ప్లేసెస్, అలాగే టర్కీ వాళ్ళు. సో ఇంకా ఏంటంటే వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారు. అప్పుడైతే ఎవరైతే ఉన్నారో స్టిల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారంట అప్పుడు వచ్చిన వాళ్ళు, ఇంకా దీనికోసం పనిచేస్తున్నారంట. అండ్ ఇప్పుడు చిన్న ఏమైనా ప్రాబ్లం అంటే ఏదైనా స్టోన్ విరిగిపోవడం అలాంటివి ఏమైనా ఉంటే ఆ స్టోన్ తీసుకొచ్చి రీప్లేస్ చేస్తారంట వీళ్ళు.
అందుకే ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇక్కడే చాలామంది ఇక్కడే ఉండిపోయారంట, ఇక్కడే ఉన్నారంట, మళ్ళీ బ్యాక్ ఎవరు వెనక్కి వెళ్ళలేదంట. సో తాజ్మహల్ అంటే చిన్నప్పుడు ఒక ప్యాషన్ ఉండేది, తాజ్మహల్ వెళ్ళాలని చెప్పేసి. బట్ రాను రాను ఏమైందంటే వీడియోస్లలో ఇది సోషల్ మీడియా పెరిగినాక ఈ వీడియోస్ చూసి అరే తాజ్మహల్ కదా ఎన్నిసార్లు చూసామని అట్లా అనిపించింది. బట్ ఇక్కడ వచ్చి దాన్ని టచ్ చేస్తేనే దాని రియల్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. అంటే దానికి ఏదో అది ఉందని కాదులే, కానీ ఇక్కడ కట్టడం ఉంది అంటే దాన్ని బిల్డ్ చేసిన అది మనకి ఇలా వావ్ అనిపిస్తుంది. సో స్టోన్ యూజ్ చేసుకొని దాన్ని మల్టిపుల్ డిజైన్స్ లాగా ఒక పెద్ద స్టోన్ని దాన్ని ఒక ఫ్లవర్స్ లాగా యూజ్ చేయడం అంటే గ్రేట్. అది ఇంకా అంటే ఇప్పుడు టెక్నాలజీ ఉంది కానీ అప్పుడు టెక్నాలజీ ఎక్కడ అంత టెక్నాలజీ లేదు కదా. సో అప్పుడే ఇదంతా టెక్నాలజీ యూజ్ చేశారంటే గ్రేట్. ఇంకా షాజహాన్కి ఒక వావ్ అనాల్సిందే. ఫాస్ట్గా రావడం వల్ల అసలు ఏం తీసానో కూడా అర్థం కావట్లేదు. ఈ గైడ్ వల్ల ఇదే డిసడ్వాంటేజ్. బట్ ఫొటోస్ తీయడానికి ప్రతిసారి అడగాలి కదా, అందుకని చెప్పేసి ఒక గైడ్ని అయితే మనం హైర్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇదే వ్యూ ఇంకా తాజ్మహల్ ద గ్రేట్ వండర్స్లో ఒకటి. సో భయ్య మనని గైడ్ భయ్య మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చాడు ఈ స్టోన్స్ చూపెట్టడానికి. ఎస్పెషల్లీ ఇవే స్టోన్స్ తోటి తాజ్మహల్ బిల్డ్ చేసింది. ఇప్పుడు చూడండి డిఫరెంట్ కలర్స్, ఇవే కలర్స్ అక్కడ యూజ్ చేస్తారు. కలర్స్ చూడండి ఒకసారి, ఇదే కలర్స్ తోటి ఇట్లా బిల్డ్ చేస్తారు. సేమ్ ఇలాగే ఉంటుంది బట్ ఇది అంత ఒరిజినల్ అయితే లేదు, తెలుస్తలేదు. ఇవి మేబీ కలర్స్ అనుకుంటా కావచ్చు, కానీ అక్కడ ఉన్నాయి మాత్రం మొత్తం ఒరిజినల్, అంటే అన్ని స్టోన్స్తో చేసినవి. అఫ్కోర్స్ ఇవి కూడా స్టోన్స్తో చేసినవి. పర్షియన్ ఇంకా టర్కీ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు, ఇరాన్ వాళ్ళు కూడా బాగా యూజ్ చేస్తారు ఇలాంటివి స్టోన్స్. చూడండి ఇవన్నీ స్టోన్స్తో చేసినవి. సో అక్కడ ఎలా ఉందంటే ఇవన్నీ కూడా సేమ్, ఇది కూడా స్టోనే బట్ డిఫరెంట్ స్టోన్స్ ఇవన్నీ. ఇవన్నీ స్టోన్లో బిల్డ్ చేసినవి, ఇవన్నీ పెయింటింగ్స్ కాదు, స్టోన్ అంతా డిఫరెంట్ కలర్ స్టోన్స్. అవి డిఫరెంట్